నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టీబీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలన్న కలెక్టర్. రాజన్నను దర్శించుకున్న ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన వేములవాడ బీఆర్ఎస్ నాయకులు. వీల్ చైర్స్ అందజేసిన లయన్ క్లబ్ సభ్యులు. ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా జబర్దస్త్ ఫేమ్ ముఖ వినాశ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. సోమవారము దర్శనము లభించింది. అందరికీ నమస్కారం అండి. నేను మీ ముక్కు అవినాష్. చాలా ఆనందంగా ఉంది. ఇందాకే స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా ప్రతి సంవత్సరం వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాము, మొక్కు చెల్లించుకుంటాము. నేను, అమ్మ, ఫ్యామిలీ, తమ్ముళ్ళు అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చినా కూడా ఈరోజు రద్దీ ఎక్కువ ఉంది. మన భక్తులు ఎక్కువ అయిపోయారు ఈరోజు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి అంటే ఒక చాలా పవర్ఫుల్. వేములవాడ స్వామి అంటేనే మన రాజరాజేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా హైదరాబాద్ నుంచి వచ్చి మరీ తప్పకుండా దర్శనం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎస్ఎల్ఎక్స్ ఛానల్. థ్యాంక్స్ ఎ లాట్. పండితులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ అందరూ. థ్యాంక్స్ ఎ లాట్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఆర్&ఆర్ కమిషనర్ టి వినయ్ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట వేములవాడ ఎంఆర్ఓ విజయ్ ప్రకాష్ రావు, ప్రోటోకాల్ ఏఈఓ అశోక్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీకాంతాచారి, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గొట్టం గిరి, ఆలయ సిబ్బంది ఉన్నారు. క్షయ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగులందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను పంపించేశారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఏవైతే ఇంపార్టెంట్ జీజీఎస్ సిరిసిల్లలో CB NAT అండ్ TrueNAT మిషన్ 3 మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. కింద 4 విలేజెస్ డిక్లేర్డ్ యాజ్ టీబీ ముఖ్య పంచాయత్, గ్రామ పంచాయత్ కాంపిటీటివ్ టెస్ట్ టీబీ మీద కండక్ట్ చేయడం జరిగింది సార్. దాంట్లో కూడా విన్నర్స్కి చిన్న సెలబ్రేషన్ మీరు బ్రీఫ్. ఈరోజు వరల్డ్ టీబీ డే. సో మాకు ఇక్కడ పిలిచారు మీరు, డిఎంహెచ్ఓ గారు, మరి మెడికల్ సూపరింటెండెంట్ గారు. దీనికోసం థ్యాంక్ యూ. సో 2-3 ఇష్యూస్ మీకు చెప్తాను. మీ అందరికీ తెలిసి ఉంటాయి, ఇది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్ ఉంది అండ్ మైకోబ్యాక్టీరియం ట్యూబల్ క్లోరీతో అవుతాయి ఇది. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్. HIV AIDS తర్వాత ఇదే వరల్డ్లో లార్జెస్ట్ కిల్లర్ ఉన్నారు. కానీ ఇది పేదవాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే 50% ఆఫ్ దర్ లైవ్లీహుడ్కి ఒకవేళ ఏదో కుటుంబాల్లో ఇది ఎక్కితే
వాళ్ళు 50% లైవ్లీహుడ్కి ఖతం చేయడానికి పొటెన్షియల్ ఉంటుంది. అది మీరు ముందే ఐడెంటిఫై చేస్తే మనం వీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. సో ఈ 3-4 చాలా డేంజరస్ డిసీజ్ ఉన్నాయి. దీని మీద మీ ఫుడ్ వర్కే ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఎంత త్వరలో ఐడెంటిఫై చేస్తారు, సపోజ్ సిమ్టమ్ డెవలప్ పర్సిస్టెంట్ కఫింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ తీసుకురావాలి. దీనికోసం మా డాక్టర్ పిహెచ్సి నుంచి కూడా మీరు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో వాల్ పెయింటింగ్స్ కానీ పోస్టర్ కాంపిటీషన్ కానీ అది చేయించాలా ఈ స్కూల్లో. సో దట్ 15 days నుంచి ఎవరు ఎక్కువ కఫ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన దగ్గర అది చేయించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడం లేదని, అరెస్టుల పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆరోపించారు. తమ డిమాండ్ల కోసం సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించి ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కోరారు. ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడం అంటే స్త్రీ జాతిని అవమానించినట్లే అని అన్నారు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచంద్రం, మారం కుమార్, గోలి మహేష్, కుమ్మరి శ్రీనివాస్, నరాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటి నుంచి కొంచెం పెరిగింది, 9,000 పెరిగింది. ఇప్పుడు మాత్రము మేము హక్కుల కోసం పోరాడడానికి హైదరాబాద్ పోతే మన ఎలక్షన్ కోడ్ వచ్చింది అని మమ్మల్ని పోరాటం చేయనీయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉన్నామమ్మా, మీకు ఇంతకుముందు ఎంత వచ్చిందో ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ రెట్టింపు చేస్తాము అని మమ్మల్ని అందరికీ మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట మాత్రం తప్పుకున్నారు. ఇంతవరకు మా టాపిక్ తీయలేదు, మాకు జోలి తీస్తలేరు, మాకు కరెక్ట్ జీతం వస్తలేదు, మాకు వచ్చింది కూడా తక్కువనే, కేసులను బట్టి అట్లా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తేవాలని కోరుకుంటున్నాము. ప్రపంచంలో మరి స్త్రీ జాతిని అవమానించిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది. ఎందుకంటే మరి ఆశా వర్కర్లు అసలు ఎలాంటి జీతభత్యాలు లేకుండా, ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండా పొద్దున లేస్తే ప్రజలకు సేవ చేసే ఒకే ఒక వింగు ఈ ఆశా వర్కర్లు. మరి వీరిని మబ్బుల 4 గంటలకు పోలీస్ స్టేషన్లో ఒక దొంగల్లాగా, ఒక ఉగ్రవాదుల లెక్క తీసుకురావడం అంటే ఒక స్త్రీ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఆనాడు ధర్నాలు చేస్తేనో ఏదైనా రాష్ట్రరోకలు చేస్తేనో మరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పంపించేది. కానీ వీరిని మబ్బులనే మరి ఒక గర్భవతి అయిన చెల్లెకి కానీ, అనారోగ్యం వచ్చిన ప్రజలకు కానీ, ఏదన్నా అనుకోని రోగాలు వస్తే వాళ్ళకి సర్వీస్ చేసేది మొట్టమొదటిగా మా ఆశా వర్కర్లు, మా అక్కలు. వీరిని వారి పని చేసుకోకుండా, వారి యొక్క అలా ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా, మేము తెల్లారినాక వస్తామన్నా కూడా విడిచిపెట్టకుండా తీసుకొచ్చినది అంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించండి అని చెప్పి వేడుకునే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారి యొక్క డిఏలు ఇవ్వాలి, వారికి మరి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. వీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్లో వీరికి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ఆశా వర్కర్లను మాయ చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం హేయమైన చర్య. దీనిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ డిమాండ్లను నెరవేర్చేదాకా వీరితో పాటు వీరు వెనుకుండైనా నడిపించడానికి ముందుండి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం అంటే మబ్బుల పూట మరి మనలను మరి ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్ తీసుకురావడం చాలా బాధాకరం. మరి హైదరాబాద్లో ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం మరి దాంట్లో భాగంగా మేము పోలీసులు మేము పట్టుకోవచ్చని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన అన్నావు, మరి ప్రజాపాలన కాదు ఇది అరెస్టుల పాలన అని చెప్పి మేము నిర్భయంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో మరి తెలంగాణ రాష్ట్రంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాంటి అరెస్టులు ఉండేవి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ధర్నాలు ఉండేవి, రస్తాలు ఉండేవి, చౌరస్తులు ఉండేవి అని చెప్పి మరి మీరు ఆ మాట అన్నారు. కానీ వల్ల గ్రామాన మరి ఏమన్నా మహిళా సంఘాలు కావచ్చు, ఆర్పీలు కావచ్చు,
మరి అలా ఏదైనా పార్టీ కార్యక్రమం చేస్తే మరి ప్రతి ఒక్కరిని మీరు నిలబడే రానున్న కాలంలో ఖచ్చితంగా వీరి వెంట మేము ఉంటాం, వీరి హక్కులను సాధించడానికి ఎంతటికైనా తెగిస్తాం. రానున్న కాలంలో వీరికి ఖచ్చితంగా వీరి కనీస వేతనం మరి దాదాపు 25,000 పెంచాలంటున్నారు. వీరి హక్కుల్ని మరి ప్రభుత్వం మరి వాళ్ళ మహిళలకు గౌరవిస్తున్నాం అని చెప్పంటూ ఇలా మహాలక్ష్మి పథకం అన్నావు, 2500 పథకం లేదు. మరి ఆసరా పింఛన్ అన్నావు, అవి లేవు. మరి వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు 420 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. మరి వాళ్ళు ఇట్లా పోతుంటే మరి ఎట్లా ఈ సమాజం బతకాలంటే మరి ఇలాంటి ఆశా వర్గాలకైనా న్యాయం చేయాలి. ప్రభుత్వ పరంగా వీళ్లకు ఖచ్చితంగా డిఎల్ గానీ పిఎల్ గానీ ఇంకా ఏమైనా వసతులు ఉంటే మహిళా తల్లను కాపాడినప్పుడే నీ రాజ్యం బాగుంటది. మహిళలను అగౌరవపరిస్తే మాత్రం రానున్నకల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒక దోపిడీ గవర్నమెంట్, ఒక దొంగ గవర్నమెంట్ అన్నదానికి ఈరోజు నిదర్శనమే. మరి మహిళా మనులు, ఆశా వర్కర్లు వాళ్ళు చాలీ జీతాలతోని వాళ్ళ కుటుంబాల పోషణ మరి చాలా బాధాకరంగా ఉందనే వాళ్ళ హక్కులను ఈరోజు ప్రభుత్వ పరంగా సాధించుకోవడానికి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ హక్కుల మీద పోరాడుతున్న సమయంలో మరి తెల్లవారుజామునే ఈ పోలీసు వారికి మరి ఎక్కడ ఇబ్బందులు కలిగినాయి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందా, లేదంటే ఏదైనా ట్రాఫిక్ జామ్ చేసిర్రా, లేదంటే ఇక్కడ వైలెన్స్ చేసిర్రా, న్యూసెన్స్ చేసిర్రా, వీళ్ళ వల్ల ఏమైనా సౌండ్ పొల్యూషన్ అయిందా అని నేను పోలీసు వారిని అడగదలుచుకున్నాను. మరి పోలీసు వారు మరి ఒక మహిళలను ఇంత ఎర్లీగా తీసుకొచ్చి నిర్బంధిస్తే వాళ్ళ కుటుంబాలలో మరి వాళ్ళ పిల్లల పోషణ కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ రోజువారీ వారి యొక్క పనులు ఎవరు చేస్తారని అడుగుతున్నాం. మరి వాళ్ళ డిమాండ్ల కోసం మరి వేములవాడలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల పోరాటానికి మేము వెన్నంటనే ఉండి వాళ్ళ సాధించే దిశగా ఎల్లవేళలా ఉంటామని ఒకసారి తెలియజేస్తూ మరి ఇలాంటి దుశ్చర్యలకు ఇలాంటి ప్రభుత్వాలు పాల్పడినట్టయితే మహిళా మనులు ఎక్కడ కూడా మరి ప్రభుత్వాలను సహించింది లేదు, వాళ్ళ చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరిస్తున్నారు. లయన్స్ క్లబ్ వేములవాడ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన 320G గవర్నర్ బృందం వారిని ఎన్నుకున్న క్లబ్లకు కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. లయన్స్ సభ్యుల బృందం క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్, మైక్రో డి తీగల వెంకటేశ్వరరావు, జెడ్సీ మారం కుమార్, జెడ్సీ ఎలెక్ట్ లయన్ డాక్టర్ రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 3 వీల్ చైర్లను ఆలయ యువ వినోద్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 320G గవర్నర్ ఎన్వి రావు, ఎలెక్ట్ గవర్నర్ కోదండ రాములు, వైస్ గవర్నర్ మోర భద్రేశం, సెకండ్ వైస్ గవర్నర్ గుంటక ప్రకాష్, రుద్రంగి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా క్లబ్ల పిఎస్టీలు, వేములవాడ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సంతోషదాయకం. ఈరోజు సోమవారం స్వామివారికి విశిష్టమైన రోజు వారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, గవర్నర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా వారు లయన్స్ క్లబ్ వేములవాడ తరఫున స్వామివారికి ఇవ్వడం ఎంతో శుభసూచకం ఈరోజు. అలాగే ఈ యొక్క చైర్స్ అనేటివి ఈ వృద్ధులకి అలాగే వికలాంగులకి చాలా ఉపయోగదాయకము. మా దగ్గర ఆల్రెడీ 2 చైర్స్ ఉన్నాయి. 2 చైర్స్ ఉన్నప్పుడు కూడా అవి సోమవారాలు, ఆదివారాలు, తర్వాత పండుగ రోజుల్లో, విశిష్టమైన రోజుల్లో అది సరిపోక చాలా టైము వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. మేమే ఒక చైర్స్ కొందామని ప్రపోజ్ చేశాము. అందులో కూడా గవర్నర్ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా సభ్యులందరూ కూడా వారు ఉదార హృదయంతో ఈ చైర్స్ ఇవ్వడము భక్తులకు ఎంతో ఉపయోగకరం. వాళ్ళకి సందర్భంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు డీజీ టీం థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రాంలో భాగంగా మా డీజీ ఎలెక్ట్ కోదండరాములు గారు, అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ ఎలెక్ట్ మోరా భద్రేశం గారు, అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ ఎలెక్ట్ గుంటక చంద్రప్రకాష్ గారు, అలాగే ఇన్కమింగ్ క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరరు, ఇక్కడ స్థానిక లయన్స్ సభ్యులందరూ, మా జెడ్సీ మారం కుమార్ గారు అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం ఇవ్వడం, ఈ విశిష్టమైన సోమవారం నాడు దర్శనం భాగ్యం కల్పించారు. దానిలో భాగంగా మరి మన జిల్లా లోపల లయన్స్ క్లబ్స్ ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తుంది. అందులో కళ్ళకు ఆపరేషన్ అయితేనేమి, ఇలా అన్నదానాలు కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దాని భాగంలో మరి వేములవాడ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు వారి బృందం అంతా కలిసి ఈరోజు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ లోపల
బీసీ ఎవరైతే వృద్ధులు ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళారో వాళ్ళకి 3 వీల్ చైర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అది ఈవో గారి చేతులుగా టెంపుల్కి అందజేయడం చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న మా పీడీజీ అనంతల శివప్రసాద్ గారు, నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు, అలాగే మా బృందం కూడా ఈ కార్యక్రమంలో చేసుకొని స్వామివారు చేసుకోవడం ఈ భాగ్యం కల్పించిన ఈవో గారికి మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ లాంగ్ లివ్ లైనిజం, లాంగ్ లివ్ లైనిజం. ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు ఎక్కువగా భక్తుల రద్దీ ఉండటం వలన వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వీల్ చైర్స్ అవసరం ఉన్నాయని తెలిసి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం రోజు ప్రజావాణిలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను కలెక్టర్ పమేలా సత్పతి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ స్వీకరించారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆశా వర్కర్లు చెలో సచివాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వగా ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేసి ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్ మంజుల, దేవిక, జ్యోతిలక్ష్మి, నవిత, లక్ష్మి పాల్గొన్నారు. ఒక ఆశతోని ఎట్లా అంటే మేము అసెంబ్లీ ముట్టడి అనేది మాకు సిఐటి ఆధ్వర్యంలో మాకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చారు కాబట్టి వెళ్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మా హక్కుల కోసం మేము పోరాడే విధంగా మేము బయటకు వెళ్తాము అని చెప్పేస్తే ముందు అధికారులు మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, మిగతా మాకు మెడికల్ ఆఫీసర్స్ కానీ అందరి ద్వారా ఆ విధంగా పోస్ట్ ఉంది. అసలు ఎవరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడ నుండి ఉంది. పోనీ అక్కడైనా పర్లేదు, ఇట్లా మనకి ఇంట్లోనే ఉంటాము, ధర్నాకి వెళ్ళకమని అధికారులు చెప్పినప్పుడు మేము తిరస్కరించి వెళ్ళొద్దు అనే భావంతో మా ఇళ్లలో మేము ఉన్నప్పటికీ కూడా అసలు ఎట్లా అంటే మబ్బుల 4 గంటల నుంచి వెళ్ళి నిన్న మధ్యాహ్నం నుండి ఇట్లాంటి ఇబ్బందులు అనేది పెట్టేసి అసలు ఆశా వర్కర్లు అంటే ఎవరు? గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు సేవలు అందించే వాళ్ళమా, లేకపోతే దుండగులమా, మేము పెద్ద దొంగతనం చేసినామా? అసలు ఏంటిది మేము చేసింది? మాకు ఎట్లా అంటే మాకు ఒక భద్రత కావాలి, మాకు కావాల్సింది చాలని జీతాలు కాకుండా మాకంటూ ఒక జీతం ఉండాలి, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి అని, మాకు ప్రమాద బీమా సౌకర్యం అనేది కల్పించాలి. ఇవన్నిటి కోసం మేము న్యాయబద్ధమైన కోరికలు కోరుతున్నాం. కానీ ఏదో మేము చేసిన కొంచెమంది పనికి గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు. దానికి కూడా అడుక్కోవడానికి గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క అధికారులకు మేము వినతి పత్రాలు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరు ఎలాంటి స్పందించకపోవడానికి మళ్ళీ కనీసం ఏమన్నా వెళ్ళి అసెంబ్లీ ముట్టడికైనా కానీ మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారినైనా కలిసి మేము చేస్తాము అని అంటే కూడా ఇంకోవాలనే అమ్మ అన్నం పెట్టదు, అడుక్కుంటే అడుక్కోనివ్వదు అన్న విధంగానే ఉంది. ఇక్కడ అడుగేసిన ఒక అడుగులోనే మమ్మల్ని అసలు దాటనివ్వకుండా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది అయితే ఇది చాలా దారుణమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆశా వర్కర్ల పట్ల ఇంత దుర్వినియోగంగా ఈ విధంగా మాత్రము చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోని మాకంటూ ఇది అని కేటాయిస్తే మంచిదని కోరుకుంటున్నాము. లేదు అనంటే ఇంకా ఇటువంటి ఆగడాలు కానీ ఇటువంటి ఆటంకాలు ఎన్ని కల్పించినప్పటికీ కూడా ఆశా వర్కర్ల పోరాటం అనేది ఆగదు, ఇంకా విజృంభిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ కిమియా నాయక్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయానికి పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని పవన్ గౌడ్ అన్నారు. గత నెలలో మల్కపేట రిజర్వాయర్ నుండి ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామానికి కాలువ ద్వారా ఒకరోజు నీళ్లు వదిలినందుకు ఆశతో రైతులు మోటార్లు కొనుక్కొని మరుసటి రోజు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఇబ్బందుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ ని ప్రశ్నిస్తే వేములవాడ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదులో ఈ కాల్వ వేములవాడ నియోజకవర్గానికి చెందినది కాదని ఫిర్యాదు చేయడం విడ్డూరమని అన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లాకి బాధ్యత గల నాయకుడిగా గుర్తించకపోవడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారి గొంతుకగా నిలిచి ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. నాకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, గొస్కుల రవి, మారం కుమార్, జోగిని శంకర్, ఆరపల్లి నరేష్, పసుల అంజీ, పోతు అనిల్, ఉమ్మర్, గోపు మధు, పర్వేజ్, రాకేష్, సుంకపాక రాజు, రఫీ, సాయి కృష్ణ, సంతోష్, షాహిద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కానీ ఏ విధమైన హానిలు చేసినా, కేసులు పెట్టినా, బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మొత్తం మాకు అండగా ఉంటది. ఇంకొకటి, రైతుల మీద, రైతుల కోసము రైతులకు నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ వస్తలేదు, మోటార్లకు మీరు చెప్పిన అబద్ధపు హామీలు చెప్పుకొని వాళ్ళు మోటార్లు తెచ్చుకున్నారు, పైప్ లైన్లు ఫిడ్ చేసుకున్నారు అని చెప్తే అప్పుల పాలవుతారు అని చెప్తే నేను వీడియో తీసినందుకు నా మీద అక్రమ కేసు వేయడం జరిగింది. లీగల్ టీము లలితక్క గారు, అమృతన్న గారు, క్రాంతి గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. మా నిమ్మశెట్టి విజయ్ అన్న ప్లస్ నరేష్, మా నాయకులందరూ, మా అన్నలందరూ నాకు తోడుగా వచ్చిండ్రు. మా నాయకులందరికీ చేతులు జోడించి శిరస వహించి నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరు నిజాలు బయట పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కావాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు ఫాల్స్ కేసెస్ని బుక్ చేస్తున్నారు. సో ఆ విధంగా అదే ప్రాసెస్లో వాళ్ళు పావని గౌడ్ గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసు కూడా ఏంటంటే ఒక కాజ్ కోసము వాళ్ళు చేసిన ఏదైతే ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేదు అని తను క్వశ్చన్ చేసినందుకే కావాలని ఇలాంటి అక్రమమైన కేసులో తన మీద కేసు పెట్టారు. ఇది క్రైమ్ నంబర్ 117/2025 వేములవాడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో వచ్చి అక్కడ లోపల ఎస్ఐ గారిని కూడా కలిసాము. సో తను ఎస్ఐ గారు నోటీస్ ఇచ్చారు. సో ఇంకా ప్రాసెస్ ఏముందో, కోర్టు ప్రకారం ప్రాసెస్ ఏముందో అది తప్పకుండా చూసుకుంటాము. వీళ్ళు చేసే ఈ అక్రమ కేసులను మటుకు తప్పకుండా మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ ఛాలెంజ్ చేస్తాము. ఈ కేసెస్ అన్నిటిని కూడా మేము అందరి ముందు చెప్తాము. మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ మరి ఎక్కడైతే ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు కానీ మరి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మోసాల మీద మరి ఒక వీడియో తీయడం వల్ల ఆమెపై అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మరి ఎల్లపేట మండలం గొల్లపల్లి దేవునిగుట్ట తండా దగ్గర ఒక్కరోజు ఈ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మరి మల్కపేట జిల్లా నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మట్టుకే వాటరు కాలువ ద్వారా పారినాయి. దాన్ని మరి మాకు నీళ్ళు వస్తాయని చెప్పి అక్కడున్న రైతులు మరి మోటార్లు కానీ పైపులు కానీ అన్నీ కూడా కొనుగోలు చేసి నష్టపోయినారు అని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అక్కపై కేసు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి అక్రమ కేసులు దాదాపు సామాన్యుల మీద జరుగుతూ ఉన్నాయి, రైతుల మీద జరుగుతూ ఉన్నాయి. ఎవరు మాట్లాడితే, ఎవరు అన్యాయమైన గొంతులు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకు మా సోషల్ మీడియా కానీ, మా పార్టీ కానీ ఏది కూడా భయపడే ప్రసక్తి లేదు. మాకు మా అధినాయకత్వం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ మాకు ఒక లీగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు చట్టపరంగా ఏ కేసు అయినా, అక్రమ కేసు ఏదైనా కూడా చట్టపరంగా ఎదుర్కోవడానికి మా పార్టీ ఉంది, మా అడ్వైజర్ టీం, మన లాయర్లు ఉన్నారు. మరి ఇక్కడ కూడా మేము భయపడమని ఈ సందర్భం తెలియజేస్తూ ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు ఇచ్చిన హామీల మీద ఇటు సోషల్ మీడియా కానీ, పార్టీ కానీ, మా నాయకత్వం కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కూడా మేము వెంటాడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన మా లీగల్ టీం లలితా మేడం గారికి, అమృతన్న గారికి, మా క్రాంతిబాయి గారికి, మా పార్టీ సోషల్ మీడియా కానీ, మా మాజీ ప్రజాప్రతినిధి కౌన్సిలర్లు, మా విద్యార్థి విభాగం, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.